హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మన దేవుని మాటలు ధ్యానించడానికి, ఆయన ధ్యానం ద్వారా మీ దగ్గర రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. రండి, మరి మీరు ఎక్కడెక్కడి నుంచి అక్రాస్ ద గ్లోబ్ ఎంతమంది అండి ఈ రోజున మరి వరల్డ్ వైడ్గా దేవుని వాక్యాన్ని మన తెలుగువారు ముఖ్యంగా వింటున్నారు అని, మరి అంతేకాకుండా తెలుగులోనే కాదు, ఇక తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అనుదిన ధ్యానాలు పోస్ట్ చేస్తున్నాం. మరి ఇతర భాషల వాళ్ళు కూడా వింటున్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి మీరు కూడా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. మరి మీరు ఎప్పుడు ఒక్కసారైనా మీరు పొందుతున్న మేళ్ళ గురించి తెలియజేయకపోతే, మీరు వీక్షిస్తున్నామన్న విషయాన్ని మాకు ఎరుకపరచకపోతే, దయచేసి ఈ రోజున ఒక వాట్సాప్ పెట్టండి 95400416 నెంబర్కి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు దేవుని మాటల్ని వినిపించాలని ఆశపడుతున్నాం. వచ్చిన ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. రండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మమ్మల్ని స్వస్థపరుస్తామని, విశ్వాసాభివృద్ధి కలుగు చేస్తామని, అనుదినము నీ పాద సన్నిధిలో గడప యొద్ద కనిపెట్టుకున్నవాడు ధన్యుడని నీ వాక్యం సెలవిచ్చినట్లు, నీ వాక్యము కొరకు ఆశ కలిగిన ప్రతి ఒక్కరితో నీవు ఈ సమయంలో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు గొప్పవాడు. అంటే ఏం చేస్తాడు అని అడుగుతారేమో. అన్నీ చేస్తాడు. ఏదైనా చేయగలిగినవాడు. నాకు అసాధ్యమైంది ఏది లేదనేవాడు. మరి కొందరికి ఎందుకు ఏ మేలు కలగటం లేదు? కొందరి జీవితాల్లో మరి ఎందుకు అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు? కొందరు ఎందుకు ఇంకా మళ్ళీ అదే బాధల్లో, అదే శ్రమంలో పడుతున్నారు? ఎందుకు కొందరి జీవితం అలాగే ఉండిపోయిందని అడిగితే, గమనించండి, అది దేవుని వలన కాదు, కానీ అది మన అజ్ఞానం వలన, మన విశ్వాసం వలన, మనం దేవునికి విరోధంగా పాపం చేస్తున్న మూలాన. పాపంలో ఉన్నవాడికి ఆశీర్వాదాలు దొరకవండి. పాపము శాపం అంటది. మన శాపాలు మనల్ని మింగేస్తున్నాయి. అందుకనే మన పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే అవన్నీ క్షమించడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు మన బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవటం, విడిచిపెట్టడం, ప్రార్థనలో మనం మన యొక్క హృదయ స్థితిని దేవుని ముందు కుమ్మరించుకోవడం ఎంతో అవసరం అండి. అందుకే దేవుని వాక్యం వినాలి. వింటున్నప్పుడు మన స్థితిని మనం ఎరుగుతాం. మనం ఎక్కడున్నామో అది గ్రహిస్తాం. మనం చేసే తప్పన్న సంగతి మనకు తెలియదు, కానీ వాక్యపు వెలుగులో మనం తెలుసుకోగలుగుతాం. యేసుప్రభు ఎన్నో స్వస్థతలు చేశాడు. యేసుప్రభు కేవలం స్వస్థపరచువాడు కాదు, కానీ ఆయన స్వస్థపరచు శక్తి కలిగిన వాడు. కేవలం మనల్ని రోగాల నుంచి స్వస్థపరచడానికి ఈ లోకంలోనికి రాలేదు, కానీ ఆయన స్వస్థతలు కూడా చేశాడు, చేస్తున్నాడు. ఆయన నామంలో ఈరోజు కూడా స్వస్థతలు ఉన్నాయి. లేవనే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాడు మేలు పొందుకుంటూ దేవుని స్తుతిస్తూ సాక్షులుగా బ్రతికేవారు ఉన్నారు. మీరు నమ్మితే అద్భుతాలు చూస్తారు. అది క్రైస్తవ భక్తి యొక్క సారం. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు, నీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు ఇహ సంబంధమైన ప్రతి శోధనను, ప్రతి ఆటంకాన్ని ఎదిరించగలుగుతాం. విశ్వాసంలో వృద్ధి చెందాలంటే మళ్ళీ అక్కడికే రావాలి. దేవుని వాక్యము వినడం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని యందు మోకరించి దేవుని సందులో ప్రార్థించడం వలన పరిశుద్ధాత్ముడు మనల్ని
అభిషేకించి మన మనోనేత్రాలు తెరుస్తాడు కనుక కంటితో చూడలేని వాటిని ఆధ్యాత్మిక దృష్టితో చూచి ప్రభునందు పరవశించగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఒక సంభవాన్ని మనకి లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ఆయన స్వస్థపరచునట్లు శక్తి, దేవుని శక్తి ఆయన మీద ఆయనకుంది. ఆ సమయంలో ఆ ఇంటి నిండా జనులు కూడున్నారు. వారిలో అనేకులు రోగులే, మరి అనేకమైనటువంటి వేదనల్లో, సమస్యల్లో, చిక్కుల్లో ఉన్నవారే. ప్రభు మాటలు వినడానికి ఆనాడు ఈనాడు పరుగు పరుగులు వచ్చేవారందరూ అవసరతలో ఉన్నవారేనండి. పేదలే, సామాన్యులే, బాధలు అనుభవిస్తున్నవారే, చెదిరిపోతున్నవారే, కృంగిపోయి ఉన్నవారే, నానే దిక్కు లేక, ఆదరించే నాథుడు లేక జీవితంలో విరక్తి చెందినవారు ప్రభు ప్రేమతో పట్టబడుతున్నారు. ఆయన ప్రేమలో చేర్చబడుతున్నాడు. వారి జీవితాలను కడుక్కొని వారి హృదయాలను శుద్ధి చేసుకోగలుగుతున్నారు. అవును, ఎంతకీ మీరు ప్రభువు నమ్ముకున్నారన్నారు కదా, మీ హృదయాలను ప్రభు సన్నిధిలో సరిచేసుకున్నారా? దేవుని ప్రేమతో మీ హృదయం నింపబడిందా? యేసు ప్రభు నన్ను క్షమించాడు అన్న ధైర్యం, నిర్ధారణ మీకుందా? పాపములు క్షమించబడ్డవి అనే నిశ్చయత లేనంత వరకు మన భక్తి లోక సంబంధమైందేనండి. క్రీస్తు మనల్ని పాపము నుండి విముక్తి చేయడానికి లోకంలోకి వచ్చాడు. ఆ పాపం వలన వచ్చిన జీతమైన మరణం నుండి తప్పించడానికి వచ్చాడు. ఆ పాప ఫలితములైన రోగముల నుండి కూడా మనల్ని స్వస్థపరచడానికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అంటారు చూసారా? పాపం చేసేవాడు రోగాల పాలవుతాడు, రోగాల పాలయ్యేవాడు ఆధ్యాత్మికంగా నష్టపోతాడు, శారీరకంగా కృంగిపోతాడు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో, మన స్థితిని మనం ఎరుగుతాం. కాబట్టి మనం ప్రభు దగ్గర అడుగుతాం, ఏది కావాలని అడుగుతాం. యేసుప్రభు అనేకుల్ని స్వస్థపరిచే ముందు నీకేం కావాలి అని అడిగేవాడు. ఆ తోపకమున పుట్టుగుడ్డివాడు దావీదు కుమారుడా కరుణించు కరుణించు అని కేకలు వేస్తుంటే రమ్మని పిలిచి నీకేం కావాలి ఏంటండి? సామాన్యంగా అంధులుగా ఉన్న వాళ్ళందరినీ మనం రోడ్ల మీద ఉన్న వాళ్ళు చూస్తే అయ్యా అంటారు. కారు దగ్గరకు వచ్చి, సిగ్నల్ లైట్స్ దగ్గరకు వచ్చి ఆయా ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటున్నవారు. వారి దగ్గరికి వెళ్ళి ఏం కావాలంటే ఎవడుతారు? వాడు 10 రూపాయలు అయ్యా అంటాడు అంతే. ఒకళ్ళు ఇంకా ఎక్కువ అవసరంలో ఉన్నవాడైతే 100 రూపాయలు అయ్యా అంటారు. ఏంటండి? లేకపోతే నేను కళ్ళ చూడు, నాకు నల్ల కళ్ళతో అయ్యా, నాకు కళ్ళు లేవు కాబట్టి అందరు నన్ను చూసి అసహించుకుంటున్నారు. నల్ల కళ్ళతోలు పెట్టుకుంటే నేను కళ్ళు ఉన్నాయో లేవో కూడా ఎవరికి తెలియకుండా ఉంటాను. నాకు ఒక చేతి కర్ర అయ్యా, బెల్లున్న కర్ర, నేను వస్తుంటే బెల్లు కొట్టుకుంటూ వెళ్తాను. ఇవాళ ఇవే అడుగుతున్నారు, రిక్షా అయ్యాయా ఇవే అడుగుతున్నారండి. మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏమడుగుతున్నాం, ఏంటి మన కొరత తెలుసుకుంటే దానికి తగినట్టుగా అడగగలుగుతాం. కొరతలు తీర్చే ప్రభు ఉన్నాడండి, కొసరేసే ప్రభు కాదు ఆయన. ఏదో కొంచెం ఇచ్చిపడే భిక్ష వేసిపోయినట్టుగా మనకి దీవెనలు ఇచ్చేవాడు కాదు. సమృద్ధిగా పరలోకపు కిటికీలు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కొబ్బరిస్తారన్న దేవుడు ఆయన. అక్కడికి తీసుకొని వచ్చారప్పుడు అతను ఒక పక్షవాయు కలిగిన వాడిని తీసుకొచ్చి మంచం మీద మోసుకొచ్చి ఆయన ముందు పెడితే 20వ వచనంలో చూడండి, ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపములు క్షమించబడనని ఆయనతో చెప్పారు. ఏం చూశాడు ఆయన? వారి విశ్వాసాన్ని చూసి, తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి. పడక మీద పడి ఉన్నటువంటి పక్షవాతంతో పడినటువంటి వ్యక్తితో ఏమన్నాడు చూడండి,
నీ పాపములు క్షమించబడి ఉన్నవని వారితో చెప్పాను. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. నీకు స్వస్థత కలుగునుగాక అనలేదు, లేకపోతే నువ్వు బాగుపడతావు అని అనలేదు. నీవు స్వస్థత నొందువు గాక అనలేదండి. నీ పాపములు క్షమించబడను గాక. పాపం వలన వచ్చిన జీతం మరణం. పాపమిచ్చే బేట రోగాలు, బాధలు, కరువులు, కష్టాలు. ఇవన్నీ మీకు మేలు కలిగిపోవడానికి కారణం మీ పాపములే. నీ కోపం నీ హృదయం నుంచి పోకపోతే ఊరికే ప్రతి దానికి గింజుకుంటుంటే బ్లడ్ ప్రెషర్ రాదా? ఊరికే ప్రతి దాని విషయమై చింతిస్తూ కూర్చుంటే, ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు డయాబెటిక్ పేషెంట్ అవ్వా? నీ బాడీలో డిజార్డర్స్ రావా? ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. ప్రభు చెప్తున్నాడు, మన జీవితాన్ని దుఃఖాన్ని కలుగు చేసేది, కలవరాన్ని కలుగు చేసేది ఏంటి? ఏ విషయంలో మనం కలవరపడుతున్నాం అన్నది గ్రహించుకుంటే, ఆ విషయాన్ని ప్రభుతో చెప్పుకుంటే ఆయన మనల్ని విడిపించడానికి, మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడండి. మనకు ఆశీర్వాదం అంటే ఇల్లులు కాదండి, ఇంట్లో దేవుని దీవెన. మనకు ఆశీర్వాదాలు, దీవెనలు కావాలని అడిగితే ఆస్తిపాస్తులు కాదండి, హృదయంలో నెమ్మది, ప్రశాంతత. సొలొమోను చెప్పినప్పుడు కడుపు నిండా ఎవడైనా తిని కంటి నిండా నిద్రపోతే వాడికి మించిన లేడంట. అది కోరదగినదిగా ఉంది, చూడవలసినదిగా ఉంది అంటున్నాడు. ఈ రోజున మనలో అనేకులు అలాగే ఉండిపోతున్నాం. అవే పరిస్థితులు, అవే అనారోగ్యాలు, అవే కుటుంబ సమస్యలు, అవే ఆర్థిక ఇబ్బందులు. ఎందుకు? ప్రభు ఇచ్చే క్షమాపణను పొందుకోలేదు. తాత్కాలికంగా దీవెన పొందాలని ఆశపడుతున్నవే కానీ పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చే ప్రభు మీద విశ్వాసం ఉంచటం లేదు. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభు, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అన్న ప్రవచనం నెరవేరినట్లుగా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, క్రీస్తు రక్తములో విశ్వాసం ద్వారా కడగబడినప్పుడు వారు నిర్దోషులుగా తీర్చబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఒక దోషిని నిర్దోషిగా చేయగలిగిన వాడు ఆయన, ఒక నీచుడిని ఘనుడిగా చేయగలిగిన వాడు ప్రభు. నీ పరిపెత్తుకొని నీవు లేచి నడువు అంటే పక్కనున్న పరిచయులు అంటున్నారు ఏంటంటే, ఇది దేవదోషణ చేయుచున్న వీడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను పాపములు క్షమించగలడని ఆలోచించుకుండ్రి. పాపాలు క్షమించడానికి దేవునికి అధికారం ఉందని ఒప్పుకుంటున్నారు కనీసం, కానీ యేసు ప్రభువుని ప్రభువుగా అంగీకరించటం లేదు. ఇవాళ అదే మనకున్న సమస్య అండి. యేసు ప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడని, మృత్యుంజయుడై ఉన్నాడని, పునరుద్ధారుడై ఉన్నాడని నువ్వు నమ్మని ఎడల మీరు ఇక్కడ మీ పాపాల్లోనే ఉన్నారు. ఇంకా మన జీవితం, మన బోధ అంతా వృధా. యేసు ప్రభు సత్యమేంటి, సారమేంటి? ఆయన చనిపోయిన దేవుడు కాదు. ప్రభునందు విశ్వాసం ఇచ్చావా? ఆయన చెప్పిన మాట ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా? నీకు స్వస్థత కావాలా? మోకరించి ప్రార్థించు. ఈరోజు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువు నిన్ను ముట్టగలడు. ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభువు నిన్ను దర్శించగలడు. ఏంటి మీ అనారోగ్యం? చెప్పండి దేవునికి. నడి నెత్తి నుండి అరికాలు వరకు ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకి బలహీనతలు, రోగాలు ఈ రోజున బయలుదేరాయి కదండి. ఎన్ని మందులు వచ్చినా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఇంకా రోగాలు పెరుగుతూనే ఉన్నాయి కదా. స్వస్థపరిచే యెహోవా నేనే అన్న ప్రభు దగ్గర వచ్చి చూడండి. విశ్వాసంతో మీ బలహీనత సంగతి, ప్రభు సంగతి చెప్పి నన్ను స్వస్థపరిచయ్యా, నీ సాక్షిగానే బతుకుతాను ఒప్పందం చేసుకోండి. అద్భుతంగా ఆయన పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత మీకు కలుగుతుంది. మీకు మనసులో ప్రశాంతత కలుగుతుంది. మీ కుటుంబంలో నిజమైన దీవెన కలుగుతుంది. పాపం అనేది భయంకరమైందండి. అది మనల్ని ముందుకు సాగనివ్వదు. అది మనల్ని వెనక్కి లాగేది. అది మనల్ని అక్రమపరిచేది. దేవుని
నీతిని వదిలిపెట్టిన వాడు, స్వనీతి మీద ఆధారపడినవాడు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాడు. ఈ రోజు నుండి మీ బలహీనతలేంటో, మీ కొరతలేంటో ప్రభువుకు చెప్పండి. విశ్వాసం ద్వారా ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, మనసుకు నెమ్మది లేదా, దురభ్యాసాలకు బానిసలైపోయి ఉన్నారా, భార్యాభర్తల మధ్య సమాధానం లేదా, బంధువులతో ఐక్యత లేదా, సంఘానికి వెళ్ళటం లేదా, అసలు ఏంటి మీ పరిస్థితి? ఎందుకో అంతకంతకి కృషించిపోతున్నారు, అంతకంతకి దిగజారిపోతున్నారు? ఆగి ఆలోచించాలి. హృదయాన్ని దేవుడితో సరిచేసుకుంటే దేవుడు తన నూతన బలాన్ని, నూతన శక్తిని మనకిస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను ఏరుకున్నాడు, నిన్ను కడిగి శుద్ధినిగా చేసి, పరిశుద్ధునిగా చేసి నీ ఇంటి వారికి, నీ చుట్టూన్న వారికి నిన్ను సాక్షిగా నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో, ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి హృదయ వాంఛలను తీర్చున ఆయన. వారి హృదయ అవసరతలను ఎరుగున్నావు కనుక పరిష్కరించిన ఆయన. నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా, నీ అద్భుత కార్యాన్ని జరిగించు. అలాగే ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించుతాను. నీ సన్నిధిని మాకిచ్చి, ఇదిగో స్వస్థత నొందితివి, ఇక నువ్వు పాపము చేయకుమో అని ఆ స్వస్థపరచబడిన బెతెస్తా కోడేరు దగ్గర స్వస్థపరచబడిన వాడితో చెప్పినట్టు స్వస్థపడిన మేము, దీవించబడిన మేము మరల పాపము చేసి పాపానికి బానిసలమైపోక సాతాను చేతుల్లో చిక్కిపోయేవారిగా ఉండగా విరిగి నలిగి హృదయంతో మా విశ్వాసమును కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. రోజు 9 మధ్యాహ్నం 3 హెచ్చరిక, 4 రాత్రి 9 గంటల కలుగురు ప్రతి రోజుల్లో మళ్ళీ కలుసుకుందాం. ఆ దొరుకుతుంది మహాకృప మీ తోడేడు గాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగజేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.